హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంట్లో పనులన్నీ చేసుకునేసరికి ఇప్పుడు టైం వచ్చేసి 9 అయ్యింది. ఇప్పుడు గడ్డికి వెళ్ళాలి. గడ్డికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎలమంచిలో వెళ్దాం అనుకుంటున్నా. ఇంట్లో అయితే అస్సలు సామాన్లు లేవు. లాస్ట్ మంత్ చాలా తక్కువ కొన్నాను, డబ్బులు లేవని. తక్కువ ఉన్నాయని సామాన్లు తక్కువ కొన్నాను. త్వరగా అయిపోయినాయి. ఒక వారం రోజుల నుంచి అయితే ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది. అయితే ఈరోజు అయితే వెళ్దాం అనుకుంటున్నా. ఎండ చూడండి ఎలా కాస్తుందో, చుమ్మని. ఒకసారి మబ్బు వేస్తుంది, ఒకసారి ఎండ కాస్తుంది, గాలి కూడా వేస్తుంది. కానీ శరీరానికి అది సరిపోవట్లేదు. ఆ గాలి అంటే జయ్యమని పోయే గాలి మన శరీరానికి మంచిది కాదు. స్లోగా వచ్చిన గాలి మాత్రమే మనకి ఒంటిగా తాకుతుంది, కాబట్టి ప్రశాంతంగా ఉంటాం అని నాకు తెలుసు అన్నమాట. అందుకే చెప్తున్నాను. సో ఇప్పుడైతే గడ్డికి వెళ్ళి రావాలి. ఎందుట్లో కొయ్యాలి ఇప్పుడు గడ్డి? నేనైతే గొడవలే అలాగే అండం తెచ్చుకున్నా. ఎండ మస్తిగా అవుతుంది, గాలి అయింది ఇందుట్లో. ఎండ మామూలుగా లేదు. శ్రీను ఎక్కడికి వెళ్ళిపోతారా? ఉంటారా? మా ఇంటి పక్క పెద్దమ్మ వాళ్ళు బ్యాంక్కి వెళ్ళడానికి ఆటో అయితే పెట్టుకున్నారు. వాళ్ళతో పాటు నేను కూడా గబగబా రెడీ అయ్యి అయితే వచ్చేసాను ఎలమంచిలి. చూసారా కారు? ఎప్పటికైనా ఇలాంటి కారు అయితే కొనాలని ఆశ లేదులేండి, సరదాగా అన్నాను. మనం దాన్ని చూసి ఆశపడాలి తప్ప అది ఎక్క అదృష్టం కూడా మనకైతే రాదు. మొన్నటి నుంచి మా ఫ్రెండ్ అయితే నాకు మంచి టాపులు తీసుకురావచ్చు కదా, ఇప్పుడు నువ్వే తీసుకుంటావు, నీ డ్రెస్సులు చాలా బాగుంటాయి అని చెప్పేసి అయితే బుర్ర తింటుంది. సరే వెళ్ళినప్పుడు కొనుక్కొస్తానని చెప్పేసి అయితే అన్నాను. అయితే తనైతే మనీ అయితే ఇచ్చిందనమాట. నేను ఎప్పుడు షాప్కి వెళ్ళినా, మీషోలో చూసినా నాకు ఒక్క డ్రెస్సు బాగా నచ్చేసింది అనుకో, సేమ్ అదే మోడల్ మళ్ళీ పెట్టేసుకుంటాను. నాకేం అర్థం కాదు. అయితే గ్రీను మెరూన్ కలర్ ఉంది కదా, సేమ్ మోడల్స్ అనమాట. అయితే రెండు తీసేసుకున్నాను. అలాగే పింక్ కూడా తీసుకున్నా. ఒకవేళ తనకు నచ్చితే తీసుకుంటుంది, లేదంటే నేను ఉంచేసుకుందాం అన్నట్టుగా అయితే తీసుకున్నాను. ఇక్కడ నాకు కొద్ది స్వార్థం ఉంది కదా. సో షాపింగ్ అయితే అయిపోయినదన్నమాట. నాకు ఇష్టమైన ప్లేస్కి అయితే వచ్చేస్తున్నాను. మీరు గెస్ చేయగలరా? గెస్ చేస్తారు, చూసేయండి. సో నాకు ఇష్టమైన ప్లేస్ అయితే ఎంటీ మార్ట్ అనమాట. ఇక్కడికైతే వచ్చేసాను. చెప్పాను కదా ఇంట్లో ఏమి లేవని. సో గబగబా సామాన్లు అయితే తీసేసుకున్నాను అనుకో, మళ్ళీ వచ్చిన ఆటోలో అయితే వెళ్ళిపోవచ్చు రిటర్ను హ్యాపీగా చక్కగా. ఎందుకంటే ఇంటి దగ్గర ఎక్కాం కాబట్టి ఇంటి దగ్గరే దిగుతాము. అందుకని చెప్పేసి అయితే నేను గబగబా షాపింగ్ అయితే చేసేసుకుంటా. వీడియో కూడా తక్కువ తీస్తున్నాను, ఎందుకంటే వీడియో తీసుకుంటూ ఉంటే పని అవ్వదు. అందుకని చెప్పేసి అయితే ఫాస్ట్గా అయితే సామాన్లు అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు చలో బండి. ఆల్రెడీ ఆటోలో ఆ పెద్దమ్మ అయితే ఉంది, అక్క అయితే మార్కెట్ చేస్తుంది అనమాట. చూసారా, ఒకప్పుడు ఒక
6 బాటిల్స్ 4 బాటిల్స్ 120కి 200కి వచ్చాయి. ఇప్పుడు ఒక్క వాటర్ బాటిల్ 120 150 ఉంది. నేను ఆ ఎండి మార్ట్కి వెళ్ళినప్పుడల్లా వాటర్ బాటిల్ చూసి వచ్చేస్తున్నాను కొనుక్కోలేక. ఒక్క బాటిలే 120 150 ఉంటే మన లాంటోళ్ళు ఎలా కొనుక్కుంటాం చెప్పండి. చూస్తున్నా వచ్చేస్తున్నాను. ఏం చేస్తాం, ఇంటి దగ్గర ఇప్పుడు 4 బాటిల్స్ అంటే 4 ఉన్నాయి అనమాట. కాజు దగ్గరికి అయితే వచ్చాను లాస్ట్కి. ఎక్కువ ఉన్నాయి అనుకో, నేను వంటగదిలో పని చేస్తూ అయితే తినేస్తాను. అందుకని చెప్పేసి ఎప్పుడైనా బిర్యానీ చేయడం కోసమని తక్కువ అయితే తీసుకుంటున్నాను. సో ఎలమంచిలో అయితే మొత్తం పని అయితే అయిపోయిన తర్వాత అయితే ఇంటికైతే వచ్చేసాం అనమాట. ఇంటికి వచ్చేసరికి కరెంట్ అయితే లేదు. ఇంటికి వచ్చేసరికి అయితే నాన్న అయితే నీళ్ళు పడుతున్నారు. నీళ్ళు అయితే పట్టేసి లోపలికి అయితే వచ్చాను అనమాట. ఒళ్ళంతా చెమటలు చూసారా, మామూలుగా లేదు. బయట క్లైమేట్ చల్లగానే ఉంది, గాలి వేస్తుంది, అయినా సరే శరీరానికి పని చేయట్లేదు అనమాట అలాంటి గాలి. సో తీసుకున్న బట్టలు అనమాట చూపిస్తున్నాను. ఇంకా కాసేపు అలా దొరులుదామని చెప్పేసి అయితే దొర్లుతూ లస్సీ అయితే తీసుకొచ్చాను వచ్చేటప్పుడు. అది కొద్దిగా అయితే తాగాను. కాసేపు అయితే రెస్ట్ అయితే తీసుకోవాలన్నమాట. ఎక్కడికైనా బయటికి వెళ్ళామనుకో, ఇంక ఇంట్లో అన్నం కుండలో అన్నం అలాగే ఉండిపోద్ది. ఎందుకంటే తెచ్చుకున్న పప్పులు లస్సీలు జ్యూస్లు తాగుతాము, అన్నం అలాగే ఉండిపోద్ది. సాయంత్రానికి అది నీరు కారిపోతుంది, మళ్ళీ వంట అయితే చేసుకుంటాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు చూసారు కదా, లైక్ చేసి కామెంట్ అయితే చేసేసి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.